నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉగ్రవాదుల్ని మించిన ఉన్మాదంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారంటూ నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలు సందేహాలు కూడా ఆయన ప్రెస్ మీట్ ద్వారా సంధించారు. మరి వీటికి ఆన్సర్స్ ఏంటి? అంతేకాకుండా మరీ ముఖ్యంగా వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడైనటువంటి వ్యక్తితో వైఎస్ జగన్ కుటుంబానికి సాన్నిహిత్యం ఉందంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. నిన్న నిమ్మల రామానాయుడు గారు ప్రెస్ మీట్లో చాలా క్వశ్చన్స్ రేస్ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైనా ఎన్నికలకు వెళ్లే ముందు శాంతి భద్రతలు నెలకొల్పుతామంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఏవైతే హిడెన్ ఎజెండాగా చేశారో అవి ఇప్పుడు డైరెక్ట్గా ప్రజలకు చెప్తున్నారని, అంతేకాకుండా పరిటాల రవి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు ఎందుకు చనిపోతున్నారు, దాని వెనుక జగన్ ఉందని చాలా వాదనలన్నీ కూడా బలంగా ఉన్నాయి అంటూ చెప్పడమే కాకుండా వంగవీటి రంగా హత్య కేసు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. మరి ఈ కామెంట్స్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయ ఎలా చూడాలంటారు? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ విధానం ఓపెన్ సీక్రెట్. ఆయన తాను అధికారంలో ఉన్నా తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని వ్యవస్థలను గుప్పెడ పెట్టుకొని తన ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని, ఆఖరికి ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కూడా ఏ విధంగా హరించి వేసింది చూసాం మనం. తనని ప్రశ్నించటమే నేరంగా, ఘోరంగా భావించి ఎందరి మీద సిఐడి కేసులు నమోదు చేయించి కస్టడియల్ టార్చర్ గురి చేసింది చూసాం. ఆఖరికి తన పార్టీకే చెందిన లోక్సభ సభ్యుడి మీద ఏ విధమైన కస్టడియల్ టార్చర్కి గురి చేసింది కూడా చూసాం మనం. ఇదే క్రమంలో అసలు జగన్మోహన్ రెడ్డి వైఖరి కూడా మొదటి నుంచి కొంత ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇక్కడ పరిటాల రవి గారి జీవిత చరిత్రలో ఆయన మీద చాలా సందర్భాల్లో చాలా రకాల హత్యాయత్నాలు జరిగినాయి. అలా జరుగుతున్న క్రమంలోనే ఒకసారి ఆయన్ని హత్య చేయాలి అని చెప్పని ఆయుధాలు సరఫరా చేస్తున్నారు అన్న ఆరోపణ, అంటే ఆయన్ని హత్య చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఆయుధాలు సరఫరా చేస్తున్నారు అన్న ఆరోపణల మీద ఆ రోజుల్లో మంగళకృష్ణ అని చెప్పనే జగన్మోహన్ రెడ్డి అనుచరుడు అతని మీద కేసు నమోదు చేస్తే అతని కోసం పోలీస్ స్టేషన్ ముందు ఈయన ధర్నాలు చేశాడు. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉంది. 1999, 2004 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ టైంలో పరిటాల రవి గారిని ఆయన ఇంటి దగ్గర సూట్ కేసు బాంబు ద్వారా చంపాలి అని చెప్పని ఒక కుట్రకి పాల్పడితే ఆ కుట్రని పోలీసులు ఛేదిస్తే ఆ కుట్ర వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పని పరిటాల రవి గారు ఆరోపించారు. ప్రభుత్వానికి కూడా స్పష్టమైన సాక్ష్యాధారాలు దొరికింది. ఎందుకంటే దాంట్లో అరెస్ట్ అయిన వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి అనుయాయులు ఉన్నారు. ఈ నేపథ్యంలో నిండు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వేడుకున్నారు. బాబు, వాడు చిన్నపిల్లాడు, వాడి జీవితం నాశనం అయిపోద్ది అని చెప్పని వేడుకుంటే ఆ రోజుల్లో జాలిపడ్డారా, దయదలిచారో తెలియదు. చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి కేసు నుంచి తప్పించబడ్డాడు. వాస్తవంగా ఆ రోజుల్లో పరిటాల రవి గారికి ఉన్న పవర్, ఆయన రాజకీయ విధానాలు, ఆయన గనక స్వేచ్ఛ ఇచ్చినట్టయితే పరిస్థితులు వేరుగా ఉండేవి. కానీ చంద్రబాబు నాయుడు గారు పరిటాల రవి గారిని కట్టడి చేశారు. అదే 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అదే పరిటాల రవి గారు దారుణ హత్యకు గురయ్యారు. అలా హత్యకు గురైన పరిటాల రవి గారి హత్య కేసులో ఆ కుటుంబం ద్వారా నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉంది. జగన్మోహన్ రెడ్డిని కూడా కుట్రదారుడిగా హత్యకి భావిస్తూ కుటుంబం కంప్లైంట్ ఇచ్చింది. అప్పుడు అసెంబ్లీలో జరిగిన ఆందోళన నేపథ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సిబిఐ విచారణకు ఆదేశించాడు. తాను ముఖ్యమంత్రి, హత్యగా వింపబడింది ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు, ఆరోపణలు ఎదుర్కొంటుంది తన కుమారుడి మీద సిబిఐ విచారణ జరిపించాడు. ఎలా జరిపించాడు? సహజంగా ఒక హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్యూజుడు విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. సిబిఐ తమ దగ్గరికి పిలిపించుకొని విచారణ చేయాలి. కానీ సిబిఐ కూడా మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్ అన్నట్టుగా ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారికి దాసోహం అని చెప్పని ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డిని విచారించారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళి ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి కొడుకుని ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడి హత్య కేసులో విచారణ చేసినప్పుడు 100% ఆ విచారణ ప్రభావితం అయ్యే తీరుతుంది. అలా అవ్వబట్టే ఆ కేసులో జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ దక్కింది. ఇవన్నీ రాష్ట్రానికి తెలిసినయే, కాకుంటే ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇవి 20 సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంఘటనలు కాబట్టి ఈనాటి జనరేషన్కి ఆనాటి ఆ సంగతులు, ఆనాటి సంఘటనలు, ఆనాడు జరిగిన కేసులు, విచారణలు, హత్యలు వీటి గురించి తెలియకపోవచ్చు.
ఇప్పుడు జనరేషన్ పిల్లలకి జగన్మోహన్ రెడ్డి ఒక క్లీన్ చిట్ లాగా కనిపించాలని చెప్పని వాళ్ళ పార్టీ విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదే క్రమంలో పరిటాల రవి గారి హత్య కేసు సాక్షులు ఆ హత్య నేనే చేశాను అని చెప్పని మీడియా ముఖంగా ఇంటర్వ్యూ ఇచ్చి బావ కళ్ళలో ఆనందం చూడటం కోసం ఈ హత్య చేశానని చెప్పని అడ్మిట్ అయిన మొద్దు శ్రీను అతను ఏ విధంగా హత్యగాంపబడ్డాడో చూసాం మనం. అతనితో పాటుగా ఆ కేసులో అజీజ్ రెడ్డి అనే అతను, పటోళ్ళ గోవర్ధన్ రెడ్డి అనే అతను, ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన చాలామంది హత్యలు గావింపబడ్డారు. అసలు సిసల సూత్రధారుల ప్రమేయం వెలుగులోకి రాకుండా ఉండటం కోసం ఈ హత్యల పరంపర కొనసాగింది అని చెప్పని అసలు ప్రధాన ముద్దాయి అయిన మద్దల చెరువు సూర్యనారాయణ రెడ్డి ఎలియాస్ మద్దల చెరువు సూరి అతను కూడా హత్యగావింపబడ్డాడు. అంటే ఈ హత్యలతోటి అసలు సూత్రధారిని వెలుగులోకి రాకుండా చేయగలిగారు. ఇక్కడ ఇంకొక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే వివేకానంద రెడ్డి గారి కేసు. ఈ వివేకానంద రెడ్డి గారి కేసు కూడా ఆ రోజుల్లో అసలు సూత్రధారులు ఎవరు, పాతదారులు ఎవరు అనేది దానికి ఏం పెద్ద రహస్యం కాదు. ఎందుకంటే చనిపోయింది మీ కుటుంబ సభ్యుడు. ఆయన ఒక మాజీ పార్లమెంటు సభ్యుడు, ఒక మాజీ శాసనసభ్యుడు, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ ముఖ్యమంత్రికి స్వయాన సోదరుడు, ఇంకొక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి చిన్నాన్న. ఆయన ఇంట్లో హత్యగావింపబడితే జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో దాన్ని సహజ మరణం అని చెప్పని ప్రసారం చేశారు. మరి హైదరాబాద్ నుంచి ఈ మధ్య చూసాం మనం, రాప్తాడ్ నియోజకవర్గంలో కురుబ లింగయ్య అనే అతను హత్యగావింపబడితే బెంగళూరు నుంచి జగన్మోహన్ రెడ్డి రాప్తాడ్ హెలికాప్టర్లో వచ్చాడు. అంటే తన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడం కోసం. అట్లాంటిది సొంత చిన్నాన్న చనిపోతే హెలికాప్టర్లు దొరకలేదానికి ఆ రోజున ఎంత ఆగమేఘాల మీద పరిగెత్తాలి. తెల్లవారుజామున 4 గంటలకి మేనిఫెస్టో గురించి చర్చించే సందర్భంలోనే ఆయనకు ఆ సమాచారం అందింది అని చెప్పని వీకెండ్ కామెంట్పై ఆర్కేలో రాధాకృష్ణ గారు రివీల్ చేసిన తర్వాత అప్పుడు సిబిఐ విచారిస్తే నాడు ఫార్మర్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అజయ్ కలం రెడ్డి కూడా సిబిఐకి అడ్మిట్ అయ్యాడు. అంటే తెల్లవారుజామునే తనకు సమాచారం ఉంది, తన చిన్నాన్న మరణించాడని సమాచారం ఉంది, ఎలా చనిపోయాడో సమాచారం ఉంది. ఉన్నా సరే సహజ మరణంగా ఎందుకు ప్రసారం చేశారు? అక్కడ తన కుటుంబ సభ్యుల చేతే ఇవాళ కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి, వాళ్ళ నాయన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వంటి వాళ్ళతోటి అక్కడ సాక్ష్యాధారాలు ఎందుకు చెరిపేసే ప్రయత్నం చేశారు? అసలు ఈ హత్యకు సూత్రధారులు ఎవరనేది సిబిఐ ఎప్పుడో నిర్ధారణ చేసింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి మా కుటుంబంలో అవినాష్ రెడ్డి చిన్నపిల్లోడు, మా చెల్లెళ్ళు అనవసరంగా అతని మీద నిందలు మోపుతూ ఉన్నారు అంటే ఏమని సంకేతం ఇస్తూ ఉన్నారు? అంటే ఒక హత్య జరిగితే హత్య కేసు సాక్ష్యాలు తారుమారు చేసే సాహసానికి ఒడిగట్టి కానీ రాజకీయంగా వినియోగించుకోవడానికి నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తా తమ సొంత మీడియాలో ముందు రోజు సహజమానాన్ని ప్రసారం చేసిన వాళ్ళే మరుసటి రోజుకి దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాసి తర్వాత రోజుల్లో ఆ కేసులో న్యాయం దక్కాలి అని చెప్పని సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాటం చేస్తున్న డాక్టర్ సునీత గారినే బాధ్యునిగా చేసే ప్రయత్నం. ఇవన్నీ చూస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి? ఎందుకు హత్య కేసు వాస్తవాలను వక్రీకరింపజేసే ప్రయత్నం చేస్తున్నాడు? డాక్టర్ సునీత గారు లేవనెత్తినట్టుగా ఈ విధంగా ప్రతిబంధకాలు సృష్టించడం ద్వారా విచారణ నీ వరకు రాకుండా చూసుకుంటున్నావా? నీ ప్రమేయం, నీ భార్య ప్రమేయం నిర్ధారణ కాకుండా అడ్డుకుంటున్నావా అని చెప్పని లేవనెత్తారు. అంటే ఏంటి అక్కడ అర్థం? డాక్టర్ సునీత గారి అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో ఈ హత్య జరిగింది. ఎన్ని హత్యల ఆరోపణలు! ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఆయన శ్రేణులు 2029 ఎన్నికల లెక్కింపు మ్యాజిక్ ఫిగర్ దాటగానే వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం నాయకులని గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తల్లని నరికినట్టు రప్ప నరుకుతామని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థిస్తూ ఉన్నాడు. ఇదే సందర్భంలో తాను నంది అంటే నంది అన్నట్టు, పంది అంటే పంది అన్నట్టుగా తనని గుడ్డిగా సమర్థిస్తున్న తన శ్రేణుల్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ మధ్య వీకెండ్ కామెంట్పై ఆర్కేలో మీరు వెన్నెముక లేని రాజకీయం చేస్తూ ఉన్నారు, మీ నాయకుడు తప్పు చేసినా ఇది తప్పు అని చెప్పని ఖండించకుండా అతను చేసే తప్పులో మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు అని చెప్పని వాళ్ళ శ్రేణులకి హితబోధ చేస్తే దాన్ని సహించలేక భరించలేక ఏం చెప్తా ఉన్నాడు? రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిప్పిన స్టేషన్ తిప్పకుండా తిప్పుతాం రాధాకృష్ణని. అంటే ఒక మీడియా సంస్థ అధిపతిని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత హింసిస్తాం, వేధింపులకు గురి చేస్తాం, మా అధికార బలాన్ని మీకు పరిచయం చేస్తామని చెప్పని చెప్తా ఉన్నారు. మాకు అధికారం దక్కితే రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తాం, పారిశ్రామిక పెట్టుబడులు రప్పిస్తాం, ఉపాధి కల్పన చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తాం, లా అండ్ ఆర్డర్ కాపాడుతాం. ఇవి చెబితే ప్రజలు ఓటేస్తారు, వీటికి ప్రజలు స్పందిస్తారు. మేము రప్ప నరుగుతాం, మేము మీడియా సంస్థల అధిపతులని జైళ్ళకు పంపిస్తాం. ఈ విధమైన విధానాలని ఒక పాలసీగా ఎంపిక చేసుకుంటున్న పార్టీని ఎన్నికల్లో ప్రజలు ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి? వాళ్ళకి ఎందుకు అధికారం కట్టపెట్టాలి? వాళ్ళకి రేపటి రోజున ఆ విస్తృత అధికారులు వాళ్ళ చేతిలో ఎందుకు పెట్టాలి? 2024 ఎన్నికల్లో ఓడించి ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాము,
జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసకారుణ్ణి రాష్ట్ర రాజధానిని నామరూపం లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. పోలవరం ప్రాజెక్టు నామరూపం లేకుండా చేసే ప్రయత్నం చేశాడు. ప్రజలకు ఉచితంగా అందుతున్న ఇసుకను రద్దు చేశాడు. అన్నా క్యాంటీన్లు రద్దు చేశాడు. టెండర్లు రద్దు చేశాడు. అంటే రాష్ట్రంలో అభివృద్ధిని ఆటంకపరిచాడు. సంక్షేమాన్ని ఒక్కటి మాత్రమే అమలు చేయటం ద్వారా రాష్ట్రాన్ని వేగవంతమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నానని చెప్పిన భ్రమల్లో అతను ఉన్నాడు. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి వైఖరి వాళ్ళ చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో నిన్న రామానాయుడు గారు చెప్పినట్టుగా మీ పార్టీ సింబల్ ఫ్యాన్ బదులు గొడ్డలు పెట్టుకోండి, నరుకుతామనే మీ ఐడియాలజీ, వేధింపులకు గురి చేస్తాం, చుక్కలు చూపిస్తామని చెప్పని మీరు చెప్తున్న మాటలు. ఇంకొక మాట అంటున్నాడు, 2027 చివరికి నేను పాదయాత్ర మొదలు పెడతా, నా పాదయాత్ర మొదలైన నాటి నుంచి మా కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపిస్తారు, సినిమాలు చూపిస్తారు అంటున్నాడు. అంటే బాహాటంగా ప్రభుత్వాన్ని ధిక్కరిస్తాం, ప్రభుత్వాధినేతకి మేము ఇబ్బందులు కలగజేస్తామని చెప్పని చెప్తా ఉన్నాడు. శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తామని చెప్పని చెప్తా ఉన్నాడు. ఇటువంటి బెదిరింపులకు అతను పాల్పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా అతని స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయాలు కలుపుకునే స్వేచ్ఛ విషయంలో కట్టడి చేసి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పక్షమైనా ఏ రాజకీయ నాయకుడైనా స్వేచ్ఛగా తమ రాజకీయ కార్యకలాపాలు తాము నిర్వహించుకోవచ్చు అనే స్ఫూర్తిని ప్రభుత్వం ప్రదర్శిస్తుంది. కానీ అటువంటి స్ఫూర్తిని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ దుర్వినియోగం చేస్తూ రాబోయే ఎన్నికల్లో తమకంటూ అధికారం వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తాము అని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అటువంటి ప్రయత్నాలకు పాల్పడే అటువంటి ఆలోచన విధానం కలిగిన తన అనుచరులకు ఆ విధంగా ఉద్బోధ చేసే ఏ నాయకుడైనా సరే మొట్టమొదటి ఆ క్యాడర్ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తాను 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ ఉన్న ఇంట్లో ఆయన కాపురం ఉంటున్నాడు. Z+ కేటగిరీ రక్షణలో ఆయన తన రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకుంటూ ఉన్నాడు. ఇంకా ముఖ్యమంత్రిగా పనిచేసిన రక్షణ కావాలి అని చెప్పని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాడు. కానీ ఆయన పిలుపు మేరకు స్పందించి సామాన్య ప్రజానీకం, కార్యకర్తలు, వాళ్ళ నాయకులు వాళ్ళు హింసకు పాల్పడితే రేపటి రోజున కేసుల పాలు వాళ్ళు అవుతారు, వాళ్ళ కెరీర్లు స్పాయిల్ అవుతాయి, వాళ్ళ కుటుంబాలు వీధిన పడతాయి. జగన్మోహన్ రెడ్డి ఆయన సేఫ్గానే ఉంటాడు, ఆయన కుమార్తెలు విదేశాల్లో మరింత సేఫ్గా ఉన్నారు, లక్షలాది కోట్ల రూపాయల సంపత్తు ఆయన తొలతూగుతూ ఉన్నాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి బాధ్యత రాహిత్యంతో తనని నమ్ముకొని తనని అనుసరిస్తూ ఉన్న తన శ్రేణులను మాత్రం హింస వైపు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయడానికి వీలేదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.